హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. మరో మంచి వీడియోతో అయితే గనుక మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి కలెక్షన్ వచ్చేసరికి అన్నీ కూడా మంచి పార్టీ వేర్ సెట్స్ అండ్ డైలీ వేర్‌కి యూజ్ అయ్యే సెట్స్ ఉండబోతున్నాయి. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చిందనుకుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్‌లో వచ్చేసిందండి. యోక్ పార్ట్ తీసుకుంటే కొంచెం ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చేసారండి. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్‌లో ఫ్లోరల్ థ్రెడ్స్‌తో వచ్చేసింది. మనకి స్లీవ్స్ దగ్గర కూడా మంచిగా లేస్ ఇచ్చేసి దాని దగ్గర మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా చేశారు. యోక్ పార్ట్ దగ్గర 2 టాజిల్స్ కూడా ఇచ్చేసారు షో లాగా. దీనికి లైనింగ్ కూడా అవైలబుల్ ఉందండి. సో, లోపల లైనింగ్ ఉంది. సో, ఎలాంటి డిస్కంఫర్ట్ కూడా ఉండదు. డిజైన్ అంతా కూడా చాలా క్యూట్‌గా అండ్ ఎలిగెంట్‌గా ఉందండి. బయట క్యాజువల్ వేర్‌కైనా సరే, ఈవినింగ్స్‌కి, ఔటింగ్స్‌కి కానీ, లేదు అంటే ఆఫీస్ వేర్‌కి, క్యాజువల్ వేర్‌కి గానీ చాలా క్యూట్‌గా ఉంటుంది. దీనికి బాటమ్‌కి కూడా సేమ్ ఏదైతే బార్డర్ తీసుకున్నారో స్లీవ్స్ దగ్గర మనకి అలానే వచ్చేసింది. కింద చాలా వచ్చేసిందండి. ఎలాస్టిక్ గ్రిప్పింగ్‌తో వచ్చింది. ఇది 3 పీస్ కుర్తీ సెట్. దీనికి దుపట్టా అయితే మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్‌లో మెజెంటా కలర్, పింక్, బ్లూ కొంచెం అక్కడక్కడ లైట్ పేస్టల్ యెల్లో షేడ్‌లో ఫ్లోరల్ కాన్సెప్ట్‌లో వచ్చేసిన దుపట్టా. ఇది ఓవరాల్‌గా 3 పీస్ కుర్తీ సెట్ అండి. లేదు అనుకుంటే మీ దగ్గరున్న దుపట్టాస్‌తో గూడా ఇంకో స్టైల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆగస్ట్ వచ్చేసింది. అంటే శ్రావణ మాసం కూడా ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కాబట్టి, మనకి హల్దీ ఫంక్షన్స్ కూడా వచ్చేస్తాయి. శ్రావణ మాసంలో పూజలకు కూడా సెట్ అయిపోయాయి. కలర్ కాంబినేషన్ అని చెప్పాలి. ఇది మనకి చూడటానికి వీడియోలో లెమన్ యెల్లో లాగా ఉంది. కానీ కొంచెం యెల్లో కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మస్టర్డ్ యెల్లో షేడ్ ఇది. దీనికి మొత్తం మిర్రర్ వర్క్ అనేది ఇచ్చేసారు. యోక్ పార్ట్ అయితే చాలా బావుందండి. లోపల లైనింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. మంచి డీసెంట్ అండ్ ఎలిగెంట్ కలర్. ఎలాంటి స్కిన్ టోన్ వారికైనా సరే నప్పే కలర్ అండి. మనకి యోక్ పార్ట్ దగ్గరైతే మంచిగా హ్యాండ్‌మేడ్ వర్క్ ఇచ్చేసారు. అది చాలా హైలైట్ అవుతుందండి. దీనికి సెల్ఫ్ కలర్‌లోనే బాటమ్ అనేది ఇచ్చేసారు. ఎలాస్టిక్ గ్రిప్పింగ్‌తో స్ట్రెయిట్ కట్ బాటమ్ అనేది వచ్చేసిందండి. సో, మంచి కంఫర్టబుల్‌గా ఉంటుంది. స్ట్రెయిట్ కట్ ప్యాంట్ అని చెప్పాలి. అండ్ ఆల్సో దీనికి దుపట్టా గూడా చాలా ఇచ్చేసారు. ఒక మంచి గ్రాండ్ లుక్‌ని అనేది క్రియేట్ చేస్తుంది. కొంచెం బెనారసి స్టైల్‌లో విస్కాస్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌లో వచ్చేసింది. దీని పైన కూడా మంచిగా గోల్డ్ కలర్‌తో కొంచెం వర్క్ అనేది ఇచ్చేసారండి. లైక్ ప్రింట్ లాగా. మొత్తం డైమండ్ షేప్స్‌లో ప్రింట్ అనేది ఇచ్చేసారు. దుపట్టా కూడా మంచి లెంతీ దుపట్టానే వచ్చింది. మీరు ఎలా స్టైల్ చేసుకున్నా సరే ఒక మంచి రిచ్ అండ్ క్లాసీ లుక్ అనేది ఇస్తుందండి. బ్లాక్ లవర్స్‌కైతే ఇది సూపర్ పర్ఫెక్ట్ దుపట్టా సెట్ అనే చెప్పాలండి. దీనికి మంచిగా చూసారా ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న వీ నెక్ స్టైల్‌లో వచ్చింది. మరీ డీప్‌గా లేకుండా వీ కట్ అనేది తీసేసుకున్నారు. లైనింగ్ ఏం అవైలబుల్ లేదండి. ఫ్యాబ్రికే కొంచెం మందంగా చాలా బావుంది. ఎల్బో స్లీవ్స్ వరకు వచ్చేసాయండి. సో, ఇది కూడా కొంచెం సైడ్ కొంచెం స్లిట్‌లా ఇచ్చేసారు. వీ నెక్ కాబట్టి మంచి ట్రెండింగ్ అండ్ దట్ టూ కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మీరు బ్లాక్ కలర్ లెగ్గిన్ వేయొచ్చు, వైట్ కలర్ లెగ్గిన్ ఏయొచ్చు, లైట్ పేస్టల్ పింక్ లెగ్గిన్ అయినా వేసి దీనికి పేరప్ చేసుకోవచ్చండి. సో, దీనికొచ్చిన ప్యాంట్ అయితే బ్లాక్ కలర్ అదే సెల్ఫ్ కలర్‌లోనే వచ్చింది. ఎలాస్టిక్ గ్రిప్పింగ్‌తో వచ్చేసింది కాబట్టి మీకు ఎలాంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. మంచి ఫిట్టింగ్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే గనక స్ట్రెయిట్ కట్ బాటమ్ ఇచ్చేసారండి. ఇక దుపట్టా విషయానికొస్తే మంచి ఫ్లోరల్ దుపట్టా అనేది ఇచ్చేసారండి. అది కూడా మనకి మంచి కట్ వర్క్ బార్డర్‌తో వచ్చింది. ఇక లోపల ప్రింట్ చూసుకుంటే మంచి ఫ్లోరల్ ప్రింట్‌లో వచ్చింది. అది కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్‌లో గోల్డ్ కలర్ జరీ బార్డర్‌తో ఇచ్చేసారు. కొంచెం దీని విడ్త్ అనేది తక్కువుందండి. బట్ లెంత్ అనేది బానే ఉంది కాబట్టి మనకి వన్ సైడ్ ఏసుకున్నా, లేకపోతే 2 సైడ్ ఏసుకున్నా చాలా క్యూట్‌గా ఉంటుంది. సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. నచ్చిందంటే చెక్‌ఔట్ చేసేయండి. వావ్! మస్టర్డ్ యెల్లోలో మరో కుర్తీ సెట్ అండి. దీని యోక్ పార్ట్ చూసుకుంటే మల్టిపుల్ కలర్స్‌తో మంచి సీక్వెన్స్ డిజైన్ ఇచ్చేసారు. అండ్ మనకి స్లీవ్స్ దగ్గర కూడా కొంచెం ట్రాన్స్‌పరెంట్ ఫ్యాబ్రిక్ అదే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌లా తీసుకున్నారండి. కింద దామన్ పార్ట్ దగ్గర కూడా సూపర్‌గా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన ఫ్లోరల్ ప్రింట్ అనేది తీసుకున్నారండి. లైక్ కుర్తీ మొత్తం కూడా ప్లెయిన్‌గానే ఉందండి. కానీ మనకి యోక్ పార్ట్ దగ్గర కింద మనకి దామన్ పార్ట్ దగ్గర మనకి బాగా వర్క్ అనేది ఇచ్చేసారు. అదే మెయిన్ హైలైట్ అండ్ కలర్ కాంట్రాస్ట్‌లో తీసుకున్నారు కాబట్టి మంచి లుక్ అనేది ఉందండి. మంచి స్టైలిష్ అండ్ డిజైనర్ వేర్ అనే చెప్పాలి. ఇది కూడా మనకి మంచి రీజనబుల్ కాస్ట్‌లోనే దొరుకుతుంది. దీనికి సెల్ఫ్ కలర్‌లోనే ఇచ్చేసారు. ఎలాస్టిక్ గ్రిప్పింగ్ ఉంది. మనకి పెన్సిల్ కట్‌లా వచ్చేసిందండి. కింద కూడా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తీసుకొని కాంట్రాస్ట్ కలర్‌లో మనకి ఫ్లోరల్‌గా కొంచెం వర్క్ అనేది ఇచ్చేసారు. సో, ఇది కూడా క్యూట్‌గా ఉంది. ఇక దుపట్టా విషయానికొస్తే కంప్లీట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌లోనే వచ్చేసిందండి. సో, దీనికి దుపట్టా కూడా చాలా క్యూట్‌గా ఉంది. సో, ఇదండి ఇవాల్టి కలెక్షన్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.